హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వి ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా గుడ్లను ఉడకపెట్టుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు 2 చిన్న సైజు టమాటాలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. అందులోనే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, ఒక స్టార్, అలాగే కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మరి కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలేలా మగ్గించుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు మరియు పసుపు వేసి చక్కగా కలుపుకోండి. ఉప్పు పసుపు వేసుకున్నాక మరి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఒకసారి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం ఉడకపెట్టుకున్న గుడ్లని అందులో వేసేయాలి. చూసారా ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం ఉడకపెట్టుకున్న గుడ్లన్నీ వేసేసుకోవాలి. ఇక గుడ్లు వేసుకున్నాక అందులోనే కొంచెం ధనియా పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. చూసారా ఎలా చిక్కగా అవుతుందో. ఇక మూత తీసుకొని చూడండి ఆయిల్ ఎలా వదిలిందో సైడ్లో చూడండి. ఇంతేనండి, సింపుల్, రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ. దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇక చపాతీలో కూడా చేసుకున్నాను ఎగ్ కర్రీ కోసం. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.